మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని నోదా హాస్పిటల్ మరోసారి వివాదాస్పదంగా మారింది. తరచూ ఇక్కడ ఆపరేషన్లు వికటిస్తున్నాయన్న విషయం మళ్లీ వెలుగులోకి వచ్చింది. రాయపర్తి మండలం పెరికవేడు గ్రామ తండాకు చెందిన దారావత్ ఏరియా యాకమ్మ దంపతులు తమ కూతురిని కడుపు నొప్పితో తొర్రూరు పట్టణంలోని నోదా హాస్పిటల్కు తీసుకొచ్చారు. విధులు నిర్వహిస్తున్న రమణమూర్తి అనే వైద్యుడు పేషెంట్ను పరిశీలించి గర్భసంచి బాగాలేదు, వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకు ముప్పు తప్పదని భయపెట్టి తల్లిదండ్రులను ఆరోపించారు. పరిస్థితి తీవ్ర స్థితిలో ఉందని భావించి తల్లిదండ్రులు ఆపరేషన్కు అంగీకరించగా డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేశారు. మొదట్లో పరిస్థితి సర్దుకున్నట్టే కనిపించిన 10 రోజులకే పేషెంట్ కాళ్లకు వాపులు రావడంతో మళ్లీ హాస్పిటల్కి వచ్చి వైద్యుని సంప్రదించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి, అసలు పరిస్థితి ఏంటి అక్కడ? థ్యాంక్ యూ విజయ. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో వివాదాస్పద హాస్పిటల్ అయితే అనేకం వెలుగులోకి వస్తున్నాయి. నోదా హాస్పిటల్ మళ్ళీ ఆపరేషన్ వికటించి పేషెంట్లు అయితే ప్రాణాల మీదకి రావడంతో బంధువులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. రాయపర్తి మండలానికి సంబంధించిన పెరికవేడు గ్రామ తండకు చెందిన దారవత్తు ఏరియా యాకమ్మ దంపతుల కూతురు తనకు జ్వరం వచ్చింది, కడుపు నొప్పితో బాధపడుతూ హాస్పిటల్కి తీసుకొస్తే హాస్పిటల్ గర్భసంచి తీసివేయాలంటూ అయితే వారికి అయితే సూచించారు. ఎలాంటి ఒకవేళ మళ్ళీ ముందు ఏమైనా అయితే మాకు సంబంధం లేదని అయితే వారితో పాటు సంతకాలు అయితే పెట్టించుకున్న తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత ఇదంతా సుమారు 15 రోజుల క్రితం జరిగిన విషయము మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ కడుపు నొప్పి మళ్ళీ వస్తుందంటూ రావడంతో కొంత ఇన్ఫెక్షన్ అయిందని కుట్లు విప్పి చూడడంతో మళ్ళీ మీకు ఒక ఇంజక్షన్ వేయాలి, టాబ్లెట్ వేసుకోమని చెప్పడంతో కాళ్ళు వాపులు మొత్తం శరీరం అంతా ఉబ్బడంతో కొంత వీరైతే ఆందోళన చెందారు. ఏమైంది అని డాక్టర్ను నిలదీయడంతో కొంత అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. మీరేం చేసుకుంటారో చేసుకోకండి, ఎక్కడ కంప్లైంట్ చేసుకుంటారో చేసుకోకండి అని అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క పేషెంట్ తాలూకు బంధువులను అయితే హాస్పిటల్ యాజమాన్యం అయితే బెదిరింపులకు దిగింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న క్రమంలో పోలీసులకు అయితే సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరువురిని వాదింపజేసిన ఈ యొక్క హాస్పిటల్ సిబ్బంది మాత్రం కొంత దౌర్జన్యంగా మాట్లాడారు. ఏం చేసుకుంటారో చేసుకోపోండి అంటే ఈ యొక్క నోదా హాస్పిటల్ గతంలో చూసుకున్నట్లయితే కూడా అంటే ఈ యొక్క హాస్పిటల్లో అదంతా కొంత దీనికి సంబంధించి ఎస్టీలు ఉండే ప్రాంతం పెద్ద ఎత్తున ఉండడంతో అక్కడ ఎస్టీలకు గతంలో కూడా ఇప్పుడు కూడా అంటే ఆపరేషన్ చేసి గర్భసంచీలను తొలగించే చాలా ఆపరేషన్లు అయితే నోదా హాస్పిటల్లో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఆ యొక్క వైద్య శాఖ కూడా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అయితే కొంత ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఇలాంటి హాస్పిటల్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అంటే గతంలో ఈ యొక్క హాస్పిటల్ అంటే వాస్తవానికి గర్భసంచీలు తీసివేసే ఆపరేషన్ అయితే ఖచ్చితంగా దీన్ని డాక్టర్లు కొంత వారికి నచ్చజెప్పి ఆపరేషన్ చేస్తున్నారు. గర్భసంచి తీసివేయాలని చెప్తుంటే ఖచ్చితంగా ఈ యొక్క గర్భసంచిని తీసివేయకుండా ఆపరేషన్ చేయాలి. కానీ గర్భసంచులను తీసివేయడంతో కొంత వారికి ఇన్ ఫ్యూచర్ లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే వైద్యులు అయితే తెలుపుతున్నారు. కానీ ఈ యొక్క హాస్పిటల్ నోదా హాస్పిటల్లో అంటే ఖచ్చితంగా వీరు సరైన వైద్యులేనా అనే అనుమానాలు అయితే బంధువులకైతే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఖచ్చితంగా వీరు వైద్యులు కాదు, కాకపోతే ఇక్కడ వైద్యులు మేము BAMS MBA MD చేసిన వారం అయితే వీరు బోర్డులు పెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ యొక్క హాస్పిటల్ మీద తనిఖీలు చేయాలి. ఎవరెవరు హాస్పిటల్లో పనిచేస్తున్నారు, వారికి సంబంధించిన చదువులేంటి, వారు ఎక్కడ చదువుకున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క వైద్య శాఖ మాత్రం దాన్ని చూడాలి. ఒకవేళ చూడకుంటే ఇలా ఆపరేషన్లు చేయడంతో చాలా మంది అయితే దాంట్లో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఆపరేషన్లు వికటించిన సందర్భాలు ఉన్నాయి. గతంలో చనిపోయిన వారు కూడా ఉన్నారనే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క నోదా హాస్పిటల్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. జిల్లా వైద్య శాఖ అధికారులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఈ యొక్క హాస్పిటల్ మీద తనిఖీలు చేసి హాస్పిటల్ ను సీజ్ చేయాలని అయితే బంధువులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి హాస్పిటల్ ఉంటే పేద ప్రజల ప్రాణాల మీదకి వచ్చి ప్రాణాలు పోయే పరిస్థితి ఉందంటూ బంధువులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా బెదిరింపులకు కూడా యాజమాన్యం అంటే ఒకవేళ మీడియా అక్కడికి వెళ్తే మీడియా వారిని కూడా బెదిరింపులకు దిగుతుంది. అంటే ఖచ్చితంగా ఈ యొక్క మీడియాను బెదిరింపులకు అదే విధంగా బంధువులను
బెదిరింపులకు దిగుతున్న వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే బంధువులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సల్మాన్.